విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఒక జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. ఒక కోడలి జీవితం అంత సులువు కాదు. కొత్త ఇంటిలో కొత్త బంధాలు, కొత్త పరిస్థితులు, ఇవన్నీ అలవాటు పడకముందే మాటలతో గాయపరిచే అత్తింటి వారు ఉంటే అది అస్సలు భరించలేని బాధ. ఒక యువతి వివాహం అయింది. కొత్త ఇంటికి వెళ్ళిన తరువాత మొదట్లో ఆశలతో ఉన్నా క్రమంగా ఆ ఇంటివారు వాతావరణం మారింది. అత్తింటి వారి మాటలు కత్తిలా గుచ్చేవి. నీ వల్ల మా కొడుకుకి సమస్యలే వచ్చాయి, నువ్వు మా ఇంటికి అదృష్టం కాదు, నష్టమే అని ప్రతిరోజు తిట్లు, హేళను, అవమానాలు. కోడలు ఎంతో సున్నితమైన మనసు గలది, భర్తకు చెప్పేది. కానీ భర్త మాత్రం మధ్యలో ఇరుక్కుపోయాడు. తల్లికి తండ్రులకి చెప్పలేడు, భార్యకు ఆదరణగా ఉండలేడు, కావలసినప్పుడు భార్యకు అండగా నిలవలేడు. అలా ఆ కోడలు ప్రతి రాత్రి ఒంటరిగా ఏడుస్తూ గడిపేది. ఒక రాత్రి కన్నీళ్లతో బైబిల్ తెరిచింది. కళ్ళ ముందు ఒక వాక్యం తారసపడింది. నేను నీ కన్నీళ్లు బుడ్డిలో దాచి ఉన్నాను, నన్ను పిలిచిన దినమున నేను నిన్ను విడిపించెదను. ఆ వాక్యాలు ఆమె హృదయంలో కొత్త శక్తిని నింపాయి. నా భర్త ఏమీ చేయలేకపోయినా నా దేవుడు నా కోసం యుద్ధం చేస్తాడు అని నిశ్చయించుకుంది. ఇక ఆమె అత్తింటి వారితో వాదించలేదు, భర్తను బలవంతం చేయలేదు. ప్రతిరోజు మోకాళ్లపై పడుతూ, ప్రభువా వారిని మార్చు, నా కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయి, నా కన్నీళ్లను విజయ కథలుగా మార్చు అని ప్రార్థించింది. మెల్లగా మార్పు మొదలైంది. ఆమె మౌనం, సహనం, విశ్వాసం చూచి అత్తింటి వారి హృదయం కలవరపడింది. వారు ఆశ్చర్యపోయి అన్నారు, ఈమెను మేము ఎంత బాధ పెట్టినా ఒక్కసారైనా తిరిగి మాట్లాడలేదు. నిజంగా దేవుడు ఈమెతో ఉన్నాడు. అదే విశ్వాసం గెలిచిన క్షణం. భర్త చేయలేనిది దేవుడు చేశాడు. కన్నీళ్లు వృధా కాలేదు, అవి ప్రార్థనలుగా మారాయి. ప్రభువా, ఇటువంటి స్థితిలో ఉన్న ప్రతి కోడలిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి బంధింపబడిన పరిస్థితులను సంతోషముగా మార్చండి, వారి కన్నీళ్లను నాట్యముగా మార్చండి. యేసు నామమున ఆమెన్. దేవుని సమాధానం మీకు తోడై ఉండునుగాక. దేవునికే మహిమ.